మృతి కేసులో మాచవరం పోలీసులు బాబీని అరెస్ట్ చేశారు. 306, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాబీని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. బాబీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తన కూతురిని బాబీ నయవంచన చేశాడని సూర్యకుమారి తండ్రి ఆరోపించారు. పెళ్లై పిల్లలున్న విద్యాసాగర్ తన కూతురును మోసం చేశాడని అన్నారు. తన కూతురు మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సూర్యకుమారి తల్లి పోలీసులను డిమాండ్ చేశారు. మా అమ్మాయి కోసం ఇంటి చుట్టూ తిరిగాడని, బాబీయే మాయం చేశాడని తల్లి అనుమానం వ్యక్తం చేశారు. బాబీకి ఏ పాపం తెలియకపోతే సూర్యకుమారి మిస్ అయిన రోజు మా ఇంటి చుట్టూ ఎందుకు తిరిగాడని ఆమె ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు చూడలేకపోతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళని. ఇటువైపు ఎవరు ఉండదు, ఖాళీ అవ్వలేదు. మీరు అందరూ అటువైపు వెళ్ళాలి. మీరు కూడా కొంచెం అడగ. సూర్యకుమారి మృతి కేసులో మాచవరం పోలీసులు బాబీని అరెస్ట్ చేశారు. 306, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాబీని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. బాబీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తన కూతురిని బాబీ నయవంచన చేశాడని సూర్యకుమారి తండ్రి ఆరోపించారు. పెళ్లై పిల్లలున్న విద్యాసాగర్ తన కూతురును మోసం చేశాడని అన్నారు. తన కూతురు మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సూర్యకుమారి తల్లి పోలీసులను డిమాండ్ చేశారు. మా అమ్మాయి కోసం ఇంటి చుట్టూ తిరిగాడని, బాబీయే మాయం చేశాడని తల్లి అనుమానం వ్యక్తం చేశారు. బాబీకి ఏ పాపం తెలియకపోతే సూర్యకుమారి మిస్ అయిన రోజు మా ఇంటి చుట్టూ ఎందుకు తిరిగాడని ఆమె ప్రశ్నించారు. సూర్యకుమారి అదృశ్యమైన రోజు రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు బాబీ ఆమె ఆచూకీ తెలిసిందా అంటూ తమ ఇంటికి వచ్చి వాకబు చేశాడని సూర్యకుమారి తండ్రి చెప్పారు. సూర్యకుమారి మృతిలో బాబీకి ప్రమేయం ఉందని, దీన్ని పోలీసులే నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా బాధాకరం. మా పాపని ఎంత మోసగించాలో అంత మోసగించాడు, నైవంచన చేశాడు, అన్ని అబద్ధాలు ఆడాడు. ప్రెస్ ఇనీషియల్గా ఏది స్ప్రెడ్ అయిందో అది ఫోకస్ చేసింది. మా పాపే వాళ్ళింటికి వెళ్ళిందని, అక్కడ సెల్ వదిలిపెట్టిందని, మా పాపదే మిస్టేక్ అని ఫస్ట్ ఇన్ఫర్మేషన్లో ఫోకస్ చేశారు. దయచేసి అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ అతను మోసగించాడు, మా పాప మోసపోయింది. 3 సార్లు ఇంటి చుట్టూ తిరిగాడు. పాప వచ్చిందా అనుకుంటా. తనకేం తెలియనప్పుడు ఎందుకు తిరుగుతాడు మా ఇంటి చుట్టూ? మెసేజ్ కూడా అతనే పెట్టి, ఇప్పుడు నిన్న మొన్న పెట్టింది కదా, జూలై 17న పెట్టిన మెసేజ్ అది. ఆ మెసేజ్ కూడా నాకు తెలియదు అన్నట్టుగా మళ్ళీ చెప్తున్నాడు అబద్ధాలు. మోసం చేశాడు. ఒకటి 26 నిమిషాలు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే 2:36 నిమిషాలు బయటకు వస్తే 2:45 నిమిషాలకి సెల్ ఫోన్ తీసుకొని అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి మా మిస్సెస్ బయట మెట్ల మీద బాధపడుతుంటే ఇచ్చి వెళ్ళాడు. రెండోది సెకండ్ అర్ధగంట అయ్యాక 3:15కి మళ్ళీ తిరిగి అతను వచ్చి నేను దేవులాడుతున్నాను, ఇక్కడే ఉంటుంది, ఈ చుట్టుపక్కల ఉంటుందని మళ్ళీ అతనే ఇంటికి వచ్చి 3:15కి తెలియపరిచాడు. దాంతో మేము కంగారయ్యి మేము బయట రోడ్ల మీద పడి మేము దేవులాడుకున్న సమయంలో మళ్ళీ తిరిగి 4 గంటలకి ఆ అర్ధరాత్రి అతనే మళ్ళీ ఇంటికి వచ్చి రోడ్డు మీద చూసుకొని మా ఇంటి దగ్గర వెళ్ళాడు. మొత్తం ఆ రోజు
1:30 నుంచి 4:30 వరకు పాపని వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మిస్సెస్ కానీ అక్కడే జరిగింది. అంత కరెక్ట్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి అతని మీద ఆరోపణ చేయడం జరిగింది.